కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయా ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో చాలా మంది ఆశావాహ నాయకుల పరిస్థితి ఇది. ఎప్పటికప్పుడు ఇలాగే ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇప్పుడు ఆ కీలక నాయకుడు సైతం మనసులో ఇలాగే అనుకుంటున్నారట. పదవిపై పీకల దాకా ఆశలు పెట్టుకున్న నేత విస్తరణ చూశాక ఉస్సూరమంటూ నిట్టూరుస్తున్నారట. ఇంతకీ ఎవరైనా ఎందుకోసం ఆ నిరాశ? మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ కు దక్కని చోటు. ఫ్యామిలీ ప్యాకేజ్ వల్లే పదవి రాలేదా? తమ్ముడు కోమటిరెడ్డికి మరోసారి నిరాశ. అగ్రనేతల బుజ్జగింపుతో మెత్తబడ్డారా? తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఏడాదిన్నరగా జరుగుతున్న ఊహాగానాలకు ఇటీవలే తెరపడింది. మిగిలి ఉన్న 6 బెర్తుల కోసం 66 అప్లికేషన్లు రాగా 3 కొత్త మంత్రులకు అవకాశం కల్పించింది. అయితే మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలు కాకముందే పదవి కోసం ప్రయత్నాలు షురూ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రేసులో ముందున్నట్లుగా కనిపించారు. అయితే తీరా జాబితా చూస్తే ఆయన పేరు జాడలేకపోవడం చర్చనీయాంశమైంది. పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి విస్తరణలో తనకు బెర్త్ దక్కకపోవడం పట్ల తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కే వేదిక దిగే వేదిక అన్నట్లు ఎక్కడ పడితే అక్కడ తనకు మంత్రి పదవి ఖాయమంటూ అనుచరుల దగ్గర ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి అధిష్టానమిచ్చిన ఝలక్తో ఒక్కసారిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. క్యాబినెట్ లో 3 బెర్తుల్ని భర్తీ చేసిన హైకమాండ్ ఒక బీసీ 2 ఎస్సీ నాయకులకు అవకాశం ఇచ్చి సామాజిక సమీకరణాల విషయంలో తన విధానమేంటో స్పష్టం చేసింది. దీంతో మరో 3 బెర్తులు ఖాళీగా ఉన్న ఈ చిన్న కోమటిరెడ్డికి అవకాశం వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు 3వ మంత్రి పదవిపై చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. అదే స్థాయిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం గల్లీ నుంచి ఢిల్లీ దాకా తన ప్రయత్నాలు చేశారు. తానొకటి తలిస్తే హైకమాండ్ ఇంకోటి తలిచింది. మంత్రివర్గ విస్తరణలో క్యాస్ట్ ఈక్వేషన్స్ కి ప్రాధాన్యతనిచ్చింది. అయితే ఇచ్చిన మాట తప్పరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట రాజగోపాల్ రెడ్డి అనుచరగణం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామన్న హామీతోనే తమ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ముంగిట బీజేపీ నుంచి తిరిగొచ్చారని చెబుతున్నారట. అంతేకాదు భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తామంటూ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ అధిష్టానం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. తనతో పాటే పార్టీలోకొచ్చిన వివేక్, పొంగులేటిలకు కేబినెట్ లో స్థానం కల్పించిన పార్టీ తనను విస్మరించడంపై ఆగ్రహంతో ఉన్నారట రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంపై రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి ఫ్యామిలీ ప్యాకేజ్ వల్లే రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కలేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేబినెట్ లో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సమయంలో సీట్లు సైతం ఆ ఫ్యామిలీ సూచించిన వారికే ఇచ్చారు. దీంతో ఒకే ఫ్యామిలీకి ప్రియారిటీ ఇవ్వడం పార్టీలో తప్పుడు సంకేతాలను పంపేలా చేస్తుందని హైకమాండ్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే రాజగోపాల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మంత్రి పదవి దక్కలేదనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు జిల్లా నుంచి మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫ్యామిలీ ప్యాకేజ్ కి తోడు జిల్లా రాజకీయ పరిస్థితులు సైతం ఆయనకు పదవి రాకుండా అడ్డుపడ్డా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అనే బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపే ఉంది. ఎన్నిక ఏదైనా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా జిల్లాలో బ్రదర్స్ గెలుపు పక్కా అన్నట్లుగా ఉండేది. అందుకే హైకమాండ్ సైతం టికెట్ కన్ఫర్మేషన్ నుంచి గెలుపు బాధ్యతల వరకు వీరికి ప్రాధాన్యత ఇస్తోంది. కానీ ఇప్పుడేమో అదే ఫ్యామిలీ ప్యాకేజ్ ని సాకుగా చూపి పదవి ఇవ్వడం లేదంటూ రాజగోపాల్ రెడ్డి వర్గం ఆగ్రహంగా ఉందట. ఒకటే ఫ్యామిలీలో 2కి మంత్రులుగా అవకాశం ఎలా ఇస్తామంటున్న అధిష్టానం పెద్దలకు ఎన్నికలప్పుడు ఆ రూల్స్ ఎందుకు గుర్తుకు రాలేదంటూ ప్రశ్నలు సంధిస్తోందట. పవర్లోకొచ్చేందుకు పనికొచ్చిన ఫ్యామిలీ ప్యాకేజ్ పదవుల విషయంలో మాత్రం పనికి రావడం లేదంటూ మండిపడుతున్నట్లు సమాచారం. అయితే అగ్రనేతల బుజ్జగింపులతో రాజగోపాల్ రెడ్డి మాత్రం మెత్తబడినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో హైకమాండ్ మాత్రం ఒక ఫ్యామిలీ ఒక పదవి అనే సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేసిందట. సామాజిక కోణంలో చూసిన రాజగోపాల్కు రెడ్డి సింబల్ అడ్డొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మరో 3 బెర్తులు ఖాళీగా ఉన్న వేళ ఉత్తర తెలంగాణ నుంచి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పదవి ఇవ్వాల్సిందేనని రాజగోపాల్ రెడ్డి వర్గం పట్టుబడుతూ ఉండడంతో ఆయనకు ఈసారైనా ఛాన్స్ వస్తుందా లేదా చూడాలి.